గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు ప్రధాన వార్తను మనం చూసినట్టయితే ఇరాన్ దిగ్బంధనం అన్నటువంటి హెడ్లైన్తో మీరు వార్తను చూడొచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాలను తమ నౌకాదళంతో దిగ్బంధించారు. ఆ దేశానికి నౌకల రాకపోకలను అడ్డుకునే ప్రక్రియను నిన్న మొదలుపెట్టారు. దీంతో 15 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయ విపణిలో ఇప్పటికే భగ్గుమంటున్న చమురు ధరలు మరింత పెరిగే ముప్పు పెరిగింది. అమెరికా చర్యపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది అటు ఇరాన్. దీంతో ధీటుగా బదిలిచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే మొన్న పాకిస్తాన్లో చర్చలు విఫలమైన తర్వాత ట్రంప్ గట్టిగానే వార్న్ చేశారు. సో ఇకపై హర్ముజ్ను మేము దిగ్బంధిస్తామన్నారు. మరోవైపు నౌకలను అడ్డుకుని ఉంటాము, మా నౌకాదళాలన్నీ కూడా అక్కడ మోహరిస్తాయని చెప్పేసి హెచ్చరించినట్టుగానే అన్నంత పని చేశారు. సో ఇరాన్ దిగ్బంధనం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక మహిళా రిజర్వేషన్ చట్టం ఈ దశాబ్దపు అతిపెద్ద నిర్ణయం అన్నారు ప్రధాని. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేయాలన్నది 21వ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి. మన పార్లమెంట్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. సామాజిక న్యాయం కేవలం ఒక నినాదం కాదు, అది మన పని, సంస్కృతిలో భాగమని దీని ద్వారా నిరూపిస్తున్నాం. రాష్ట్ర అసెంబ్లీల నుంచి పార్లమెంటు వరకు దశాబ్దాలుగా కొనసాగుతున్న నిరీక్షణకు ఈ నెల 16, 17, 18 తేదీలతో తెరపడనుంది. 2023లో కొత్త పార్లమెంట్ భవనంలో తొలి బిల్లుగా నారీ శక్తి వందన్ అధినియంను ఆమోదించి మొదటి అడుగేశాం. ఆ చట్టాన్ని త్వరగా అమలులోకి తేవడానికి ఈ నెల 16 నుంచి 18 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న విషయాన్ని ఇక్కడ ఇస్తూ నిన్న నారీశక్తి వందన్ సమ్మేళనంలో ప్రధాని మాట్లాడినటువంటి పాయింట్స్ అన్ని కూడా హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వద్దాం. పైన టాప్లో పేరు పక్కనే గనక చూస్తే ఒకటి రైట్ సైడ్ మండే ఎండలు. రాష్ట్రంలో భానుడి భగభగలు, ఉక్కపోత, నేటి నుంచి వారం పాటు భారీ ఎండలుంటాయట. 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక లెఫ్ట్లో గనక చూసినట్టయితే డ్రగ్స్ కేసుల్లో దొరికితే కెరీర్ ఖతం, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలకు అనర్హులు, విదేశీ ప్రయాణాలకు పాస్పోర్ట్ క్లియరెన్స్ కష్టం, డ్రగ్స్ వినియోగదారులపై ఎన్డీపీఎస్ కేసులు అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ఇక ప్రధాన వార్తలుగా మనం 2 వార్తలను చూడొచ్చు. ఒకటి ముఖ్యంగా ఈ ఎంపీ సీట్ల పెంపుకు సంబంధించి ఏదైతే 50% రేషియోతో ఉండే విధంగా ఒక నిర్ణయం ఉంటుంది అని చెప్పేసి వినబడుతోందో దానికి సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జీడీపీకి సగం సీట్లు పెంచే ఎంపీ సీట్లలో మెరిట్ రాష్ట్రాలకు ఆ మేరకు కేటాయించాలి అంటున్నారు. మిగిలిన సగం సీట్లను ప్రోరేటాలో అన్ని రాష్ట్రాలకు కేటాయించాలి సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ప్రతిపాదన. మరోవైపు దీనిపై అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ దక్షిణాదికి నష్టమేలా, మీ వాదనకు శాస్త్రీయత ఏంటి? సీఎంకు కేంద్ర మంత్రి బండి సంజయ్ క్వశ్చన్. ప్రజల్లో విద్వేషాలు రగిల్చే యత్నమని ఆరోపణ. తగినంత బలం లేకున్నా మహిళా బిల్లుపై ఎన్డీఏ ముందుకే, సామాజిక న్యాయం ఇక పని సంస్కృతిలో భాగం, 21వ శతాబ్దంలో అతిపెద్ద నిర్ణయం, బీజేపీ మహిళా నేతలతో ప్రధాని. మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు, ప్రస్తుత పునర్విభజన రాజ్యాంగ విరుద్ధం. సోనియా గాంధీ పార్టీ సభ్యులంతా సభలో ఉండాలని ఇప్పటికే కాంగ్రెస్ విప్ జారీ చేసిన సందర్భం. ఇంకా హర్ముజ్ బంద్ అంటూ జలసంధి బయట అమెరికా, లోపల ఇరాన్ దిగ్బంధం. సోమవారం రాత్రి 7:30 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇరాన్ పోర్టులకు నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు అమెరికా నేవీ ఏర్పాట్లు. నేనే దేవుణ్ణి, జీసస్ అవతారమెత్తిన ట్రంప్. సోషల్ మీడియాలో ఫోటో పెట్టిన అమెరికా అధ్యక్షుడు విమర్శలతో ఫోటో తొలగించారు. పోప్ బలహీనుడు, ట్రంప్ అంటే భయం లేదు. పోప్ లియో అమెరికా అధ్యక్షుడి మధ్య మాటల యుద్ధం. ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ తీరుపై పోప్ విమర్శలు, పోప్పై వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించిన ట్రంప్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఆపండి కూల్చుడు, హైడ్రా చర్యలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి అన్న హైకోర్టు. అక్రమ నిర్మాణమైన నోటీసులు ఇవ్వకుండా ఏ విధి విధానాల ప్రకారం కూల్చుతున్నారు.
గైడ్ లైన్స్ ను న్యాయస్థానం ముందుంచండి. అప్పటిదాకా నిర్మాణాల జోలికి పోవద్దు. జలాశయాలు, రోడ్ల పరిరక్షణ చేపట్టవచ్చు. హైడ్రాకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు. ఐలాపూర్ భూములపై యథాతథస్థితి. కోర్టుల కంటే హైడ్రా ఎక్కువ. సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? న్యాయ వివాదంలో ఉన్న భూముల్లో రాత్రికి రాత్రే బోర్డులు ఎలా పెడతారు? సురారంలో బోర్డులు తొలగించండి అన్న హైకోర్టు. 22 నుంచి ఆర్టీసీ సమ్మె. మరోసారి మోగిన సమ్మె సైరన్. చర్చలకు యాజమాన్యం డుమ్మా. సమ్మె ప్రకటించిన జేఏసీ నేతలు. ఇక జగిత్యాలలో జైత్ర యాత్ర. అదే రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి. ఏపీ వార్తా విశేషాల్లో కొద్దాం. ముందుగా ఈనాడు చూసినట్టయితే ఇరాన్ దిగ్బంధనం అంటూ వార్తను హైలైట్ చేశారు. ఏదైతే అటు ఇరాన్ అమెరికా మధ్య చర్చలు శాశ్వత కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు జరిగాయో విఫలమైన తర్వాత అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇక మేము హర్ముజ్ను దిగ్బంధిస్తామని చెప్పేసి హెచ్చరించినటువంటి క్రమం మనకు తెలిసిందే. అన్నంత పని చేశారు ట్రంప్. సో ఇక్కడ అదే వార్తను హైలైట్ చేస్తూ ఈనాడు ప్రధాన వార్తగా ఇచ్చింది. ఇక మరోవైపు ఈ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయాల్లో మహిళా రిజర్వేషన్ చట్టం అనేది కూడా ఒకటి అని చెప్పేసి నిన్న ప్రధాని నారీ శక్తి వందన్ సమ్మేళనంలో మాట్లాడిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. పోరాడి సాధించుకున్నది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దార్శనిక నాయకుడు చంద్రబాబు అద్భుతంగా అభివృద్ధి చేస్తారు. అమరావతి చట్టబద్ధతపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్య. చట్టబద్ధత కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి నారా లోకేష్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ హర్ముజ్ బంద్ అంటూ జలసంధి బయట అమెరికా, లోపల ఇరాన్ దిగ్బంధం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్లు నేడే ప్రారంభం. జాతికి అంకితం చేయనున్న సీఎం చంద్రబాబు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో టెస్ట్ బెడ్స్. ఎస్ఆర్ఎం మేధా టవర్స్లో స్వదేశీ కంప్యూటర్లు. క్వాంటమ్ హార్డ్వేర్ పరీక్షలకు అంతా సిద్ధం. గ్లోబల్ లీడర్గా ఏపీ ఎదిగేందుకు దోహదం. సంక్లిష్ట సమస్యలకు క్వాంటంతో సత్వర పరిష్కారం. ఔషధాల నుంచి వ్యవసాయం వరకు ఉపయుక్తం. నెక్స్ట్ సాక్షి. మావిగన్ వారియర్స్ అమరావతి గ్రాఫిక్స్ అంటూ ఆచరణీయమైన మావిగన్ వైపే ప్రజాభిప్రాయం అంట. అమరావతి ముసుగులో దోపిడీని నిలదీసిన వైఎస్ జగన్. సమాధానాలు చెప్పలేక కూటమి ప్రభుత్వం బెంబేలు. బెడిసి కొడుతున్న చంద్రబాబు పన్నాగం అంటూ ఈ వార్తను సాక్షి ఇచ్చింది. ఇక హర్ముజ్ దిగ్బంధానికి సంబంధించి కూడా వార్తను రైట్ సైడ్ మీరు చూడొచ్చు. ఇక భారత్లో మళ్లీ ఫార్ములా 1 రేసులకు ప్రయత్నాలు. అండ్ రొయ్యల చెరువులో విషప్రయోగం. టెక్కలిలో ఉద్రిక్తత. సింహగిరిపై తొలి విడత చందనం అరగదీత ప్రారంభం. ఇవన్నీ కూడా మీరు న్యూస్ రీల్స్లో చూడొచ్చు. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.